ప్రియా ప్రియా చెప్పమ్మా. టీవీలో ఆల్రెడీ టెలికాస్ట్ అయిన సీరియల్స్ కూడా చూడొచ్చటగా, ఒకసారి పెట్టవే. టీవీ సీరియల్స్ కూడా పెట్టుకోవడం రాదు నీకెందుకు అమ్మా సీరియల్స్ చూడడం? నీకు వంట చేయడం వచ్చా? తింటున్నావుగా? ఏంటే ఈరోజు కాలేజ్కి పోలేదా? నా ఇష్టం అమ్మా, నాకు ఇష్టం ఉంటే వెళ్తా, లేదంటే లేదు. ఓ అమ్మ స్కూటీ కీస్ ఎక్కడున్నాయి? ఎక్కడ పడితే అక్కడ పెట్టుకుంటావు, వెతుక్కో. అమ్మ సరే నేను బయటికి వెళ్తున్నా. హ్మ్. అమ్మ నేను బయటికి వెళ్తున్నా అంటే కనీసం జాగ్రత్త అని కూడా చెప్పావా? నువ్వు స్కూటీతో బయటికెళ్తుంటే జాగ్రత్త చెప్పాల్సింది నీకు కాదే, రోడ్డు మీద నీకెదురొచ్చేవాడికి. ఆ మాత్రం నమ్మకం లేదా అమ్మ నీకు? అయ్యో ఉందమ్మా, కన్ఫర్మ్గా గుద్దుతావని. నేను ఎప్పుడైనా అలా చేశానా? అయ్యో లాస్ట్ టైం నువ్వు గుద్దిన వాడికి మనమిచ్చిన డ్యామేజ్, హాస్పిటల్ బిల్స్, బైక్ ఇన్సూరెన్స్ అన్నీ తీయమంటావా? అదేదో పొరపాటున జరిగిందమ్మా. ఒక్కసారి జరిగితే పొరపాటు అంటారే, అదే 5-6 సార్లు జరిగితే అలవాటు అంటారు. అయినా నీతో మాట్లాడి వేస్టమ్మా. సరే నేను వెళ్ళొస్తా. ఇదిగో ఈ 5 రూపీస్ తీసుకో. 5 రూపీస్కి ఏమొస్తాయమ్మా, ఇంట్లో కూడా ఏం రావు. నువ్వైతే తీసుకోవే. సర్లే నా పాకెట్ మనీ యాడ్ చేసి ఏదో ఒకటి తీసుకొస్తా. సరే వెళ్ళొస్తా. ఇలా చూడు, ఇంటి మీదకు గొడవలు తీసుకురాకుండా ఉంటే చాలు. అబ్బా అమ్మ, ఫస్ట్ నువ్వు ఆ జబర్దస్త్ చూడడం ఆపేయమ్మా. ఆ పంచులు వినలేక చచ్చిపోతున్నాం. అమ్మా గుద్దుకున్నావా? నీకిచ్చిన 5 రూపీస్తో కిందికెళ్ళి మెడికల్ షాప్లో బ్యాండేడ్ తీసుకొని వేసుకో. అబ్బా అమ్మా ఏం చేస్తున్నావు? వంట చేస్తున్నానమ్మా. నేను చేయనా వంట? నీకు గోర్లు తీసుకోవడమే రాదు, ఇంకా వంట ఏం చేస్తావు? అమ్మా ఆకలిస్తుంది, త్వరగా వంట చేయమ్మా. నాకు ఇష్టమైతే చేస్తా, లేకపోతే లేదు. ఏంటి కౌంటరా? కాదు, ఎన్కౌంటర్. అయినా నీ నోట్లో నోరు పెట్టాను చూడు, నాకు బుద్ధి లేదు. పర్వాలేదే, ఇప్పటికైనా తెలుసుకున్నావు. ఏమని? నీకు బుద్ధి లేదని. వా సర్లేగానమ్మా, మన ఇంటి ఎదురుగా ఒక అబ్బాయి వచ్చాడు కదా, ఆ అబ్బాయి నా వైపు అదోలా చూస్తున్నాడమ్మా. ఓస్ అదా, మొన్నే వాళ్ళమ్మ చెప్పిందే ఆ అబ్బాయికి మెల్లకన్నట, ఎక్కువగా ఫీల్ అవ్వకు. నేను కాలేజ్కి వెళ్తుంటే నా వెనకాలే వస్తున్నాడమ్మా. ఆ అబ్బాయిది కూడా నీ కాలేజే అటనే, అందుకే వస్తున్నాడు. అది కాదమ్మా, రోడ్ మీద ఎవ్వరు లేనప్పుడు నన్ను పిలుస్తున్నాడు కూడా. మొన్న దారిలో తమరు హాల్ టికెట్ పారేసుకున్నారట, అది ఇద్దామని పిలిచాడు. నువ్వు వినకపోయేసరికి నాకొచ్చిచ్చాడు. అయితే అమ్మ మొన్న నేను 2-3 డేస్ బయటకు వెళ్ళలేదు కదా, ఫీవర్ వచ్చిందని, అప్పుడు నన్ను చూడ్డానికి ఇంటికి కూడా వచ్చాడు. వాళ్ళ పేరెంట్స్ బయటికెళ్తే కర్రీ తీసుకోవడానికి వచ్చాడులేవే, ఎందుకంత ఫీల్ అవుతున్నావు? అంతేగాని నాకు సైట్ కొడుతున్నానంటే మాత్రం నమ్మో, అంతేనా? ప్రియా, నీకెన్నోసార్లు చెప్పానే, ఆ అబ్బాయిలు అందమైన అమ్మాయిలకు మాత్రమే సైట్ కొడతారు, నీకెందుకు కొడతారే? అబ్బా అమ్మ, నువ్వు ఒక్కదానివి చాలమ్మా నా పరువు తీయడానికి. అది ఉన్నవాళ్ళు కదా ఫీల్ అవ్వాలి, నువ్వెందుకు ఫీల్ అవుతున్నావు? చెప్పాలన్న మూడు, ఇంట్రెస్ట్ అన్ని సర్వనాశనమైనాయి అమ్మా. అయినా ప్రపంచంలో ఎవరైనా కూతుర్ని ఎంకరేజ్ చేసే అమ్మని చూసాను గానీ, నువ్వెంటమ్మా నన్ను ఇలా డిస్కరేజ్ చేస్తావు? అసలు నువ్వు మా అమ్మవేనా? సరే సరే, సపోర్ట్ చేస్తా. ఇప్పుడేంటి, ఆ అబ్బాయి నిన్నే చూస్తున్నాడు, నీ వెంటే పడుతున్నాడు, నీకోసమే మన ఇంటికొచ్చాడు, ఓకేనా? హ్యాపీయా? అయినా ఎందుకులే అమ్మా, కత్తితో పొడిచి పైన పౌండ్స్ పౌడర్ రాసినట్టుంది. అయినా పోయిన జన్మ లేదా పాపం చేసుకున్నా అమ్మా నీకు, అందుకే ఈ జన్మలో మా అమ్మగా పుట్టి నా మీద రివెంజ్ మొత్తం తీర్చుకుంటున్నావు. అన్నం తినవే ప్రియా. ఇంకెందుకమ్మా, పెట్టావుగా కడుపు నిండా పంచులు, చాలు. ఇప్పుడు అలాగే అంటావు, మళ్ళీ వచ్చి సిగ్గు లేకుండా తింటావు.